కుటుంబంలో సమస్యలు అనవసరంగా సృష్టించుకోకండి. కుటుంబంలో ప్రశాంతతను పెంపొందించుకోండి. బైబిల్ చక్కని మాట ఉంది, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. నీ భార్యను ప్రేమించడానికి ప్రయాసపడు, నీ భర్తను ప్రేమించడానికి ప్రయాసపడు. ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, అన్నిటినీ తాలుతుంది, అన్నిటినీ అర్థం చేసుకుంటుంది. ఇంటిలో వచ్చే సమస్యలను ప్రార్థనతో త్వరగా పరిష్కరించుకోండి. భర్త వల్ల కావచ్చు, భార్య వల్ల కావచ్చు, బిడ్డల వల్ల కావచ్చు. ఏదైనా సమస్య వస్తే నిర్లక్ష్యం చేయకండి. మీ అమ్మ ఏదైనా వచ్చి, అమ్మ నీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్పి ఒకవేళ చెప్పే ప్రయత్నం చేస్తే సమయాన్ని ఇవ్వండి. నీ కూతురు జీవితంలో, తన కూతురు చదువులో, నీ కొడుకు జీవితంలో, నీ కొడుకు చదువులో, తన యొక్క యవ్వన ప్రాయంలో తను ఏదైనా సమస్యలు గుండా వెళుతున్నట్లయితే నిర్లక్ష్యం చేయకండి. ఆ సమస్యను అడ్రస్ చేయండి, ఆ సమస్యను అర్థం చేసుకోండి, ఆ సమస్యను తీర్చడానికి ఖచ్చితంగా సమయాన్ని కేటాయించండి. నా కూతురు చిన్నపిల్లేం కాదు, దానికి అన్నీ తెలుసు అనే భ్రమలో జీవించకండి. నా కొడుకు చిన్నపిల్లడేం కాదు, వాడికి అన్నీ తెలుసు, వాడి సమస్యలు వాడే తీర్చుకుంటాడు, దాని సమస్యలు అదే తీర్చుకుంటుంది అని చెప్పి భ్రమలో జీవించకండి. ఇంటిలో తలెత్తే సమస్యలకు తప్పనిసరిగా సమయాన్ని కేటాయించండి, అది అత్యవసరం. సో తన చుట్టూ చాలా పోరాటాలు జరుగుతున్నాయి. ఒక చేత్తో కత్తి పట్టుకున్నారు, లేక బల్లెం పట్టుకున్నారు, మరో చేత్తో పనిముట్టు పట్టుకొని పని చేసుకుంటూ ముందుకు సాగుతున్న సమయంలో సడన్గా నెహెమ్యా దగ్గరకు వచ్చి, అయ్యా మాకు ఆహారం లేదు, అల్లాడిపోతున్నాం అని చెప్పి వారు కలిగి ఉన్నటువంటి కఠినమైనటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళు ఫిర్యాదు చేశారు. మరొకరు వచ్చి ఏమన్నారంటే, చదువుతున్నారు, ఇంకొందరు మేము మా కుమారులను మా కుమార్తెలను అనేకులము, అందుచేత మేము తిని బ్రతుకుటకు ధాన్యము మా యొద్ద తీసుకుంటాం అంటున్నారు. కొంతమందికి పిల్లలు లేరు అనే సమస్య, మరి కొంతమందికి పిల్లల్ని పెంచలేకపోతున్నాము అనే సమస్య, ఇంకొంతమందికి వద్దనుకున్న పిల్లడు పుట్టాడు, ఇద్దరు చాలనుకున్నాం మూడోవాడు పుట్టాడు, సరే సరిపోతుంది మూడోవాడితో చాలనుకున్నాం, అనుకోకుండా నా భార్య మళ్ళీ గర్భం ధరించింది. ఒక్కొక్కరితో ఒక్కొక్క సమస్య. విచిత్రం, వీళ్ళకున్న సమస్య ఏమిటంటే, మాకు పిల్లలు చాలామంది ఉన్నారు, వాళ్ళు మేము పోషించలేకపోతున్నాం. ఒకవైపు పని జరుగుతుంది, మరోవైపు పోరాటం జరుగుతుంది. అటువంటి సమయంలో యూదుల మధ్య ఇంటర్నల్గా రోజు రోజుకు సమస్యలు గూడు కట్టుకుంటూ ఉన్నాయి. ఆ సమస్యలు ఎప్పటి వరకు వాళ్ళు బయటికి తీసుకురాలేదు, కానీ ఇక తట్టుకోలేక వాళ్ళు వచ్చి నెహెమ్యాతో చెప్పుకున్నారు, సహోదరి సహోదరులు, నీ జీవితంలో సమస్యలు ఉన్నప్పుడు, వాటిని నువ్వు తట్టుకోలేనప్పుడు, భరించలేనప్పుడు ఖచ్చితంగా తీసుకొచ్చి ఆ సమస్యను పరిష్కరించగలిగిన ప్రభుతో చెప్పు. వాళ్ళు అదే చేశారు. అప్పటిదాకా భరించారు. ఇక వాళ్ళకి అనిపించింది ఏమిటంటే, మా వల్ల కాదు, సమస్యను పరిష్కరించడానికి దేవుడు నెహెమ్యాను పంపించాడుగా, ఆ సమస్యను తనకు తెలియచేస్తే పరిష్కరిస్తాడు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, నెహెమ్యా దగ్గరకు వచ్చి వారికి ఉన్న సమస్యను చెప్పుకుంటున్నారు. మాకు ఆహారం కరువైంది, 2 మా కుటుంబం పెద్దది, 3 ఆహారం కోసం, మాకున్న ఆర్థిక ఇబ్బందుల కోసం మా బిడ్డలను మేము కొదువు పెట్టాల్సి వచ్చింది. ఉన్నటువంటి కరువును బట్టి, ఉన్నటువంటి అప్పులను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి, కుటుంబంలో తలెత్తుతున్న అవసరాలు తీర్చుకోవడానికి ఎటువంటి దీనస్థితికి ఆనాడు ఉన్నటువంటి యూదులు వచ్చారయ్యా అంటే, కొడుకుల్ని దాసులుగా అప్పగించేశారు, కూతురులను కూడా దాసులుగా అప్పగించేశారు. రోజు రోజుకు అప్పులు పెరిగిపోతున్నాయి, రోజు రోజుకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. వారికి ఉన్న కష్టాన్ని ఆసరా తీసుకొని, వారికి ఉన్న అవసరాన్ని ఆసరాగా తీసుకొని, అక్కడ ఉన్నటువంటి కొంతమంది లోభి అంటే ధనాపేక్ష కలిగిన వాళ్ళు, వీరికున్న అవసరాన్ని ఆసరాగా తీసుకొని వడ్డీకి వీళ్ళు అప్పు ఇస్తూ వచ్చారు. అలా అప్పు ఇస్తూ ఆ వడ్డీ భారభరితంగా మారిపోయినప్పుడు అది తీర్చుకోలేక, తమ బిడ్డలను విడిపించుకోలేక ఆనాడు ఉన్నటువంటి ఆ యూదులు తల్లడిల్లిపోతున్నారు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? శక్తికి మించి
కోరికలు, శక్తికి మించి ఆశలు, ఫలితంగా అప్పులు, తీర్చుకోలేక తిప్పలు పడేటటువంటి వారు మన మధ్య ఉన్నారా? జాగ్రత్త. అక్కడ వాళ్ళకున్నటువంటి పరిస్థితి ఏమిటయా అంటే, ఒకవైపు పన్నులు కట్టలేకపోతున్నారు, మరోవైపు కుటుంబాన్ని పోషించలేకపోతున్నారు. ఫలితంగా వారు అప్పుల పాలయ్యారు. రెండవది వచ్చి ప్రభువు సెలవిచ్చాడు, నా మాట ప్రకారం మీరు జీవించినట్లయితే, నా నిబంధనలను నా కట్టడలను మీరు అనుసరించినట్లయితే మీరు అప్పు ఇచ్చేవారిగా ఉంటారే కానీ అప్పు చేసేవారిగా ఉండరు అని దేవుడు సెలవిచ్చాడు. మీరు తలగానే ఉంటారు కానీ తోకగా ఉండరు ప్రభు సెలవిచ్చాడు. సో ఈరోజు ఆనాడు యూదుల కుటుంబాల్లో దాపరించిన కష్టం ఏదైతే ఉందో దాన్ని మనం చదువుతున్నప్పుడు ఇది ఒక హెచ్చరిక. వాపోతున్నారు, బాధపడుతున్నారు. మాకున్న ఈ అప్పులను బట్టి మా ఇళ్లను తాకట్టు పెట్టాల్సి వచ్చింది, మా భూములను తాకట్టు పెట్టాల్సి వచ్చింది, ఆఖరికి మా కుమార్తెలను కుమారులను కూడా వారికి మేము అప్పగించాల్సి వచ్చిన దుస్థితి. ఇది నెహెమ్యా విన్నప్పుడు దాన్ని తీవ్రమైన సమస్యగా భావించాడు. కాబట్టి అప్పు అనేది తేలిక తీసుకోకండి, అది తీవ్రమైన సమస్య. ఒకవేళ మీలో ఈరోజు ఎవరైనా అప్పు చేసి వచ్చినట్లయితే ప్రభు కనికరం కోరుకోండి. ఏదో ఒక మార్గం చూపించమని చెప్పి అడగండి, ఏదో ఒక అద్భుతం చేయమని చెప్పి అడగండి. దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతం చేస్తాడు. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నెహెమ్యా అప్పటి వరకు బాహ్యంగా పోరాటాలు ఎదుర్కొన్నాడు. ఆ పోరాటాలు ఎదుర్కొనే ప్రక్రియలో ప్రార్థన మీద ఆధారపడ్డాడు. పనిముట్టును అలాగే ఆయుధాన్ని చేపట్టి ధైర్యంగా ముందుకు సాగాడు. అనుకున్నది సాధిస్తున్న సమయంలో ఇంటర్నల్గా సమస్యలు వచ్చినాయి. యూదుల కుటుంబాల్లో సమస్యలు, యూదుల కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు, వారి కుమార్తెలు కుమారులు బానిసలుగా అప్పగించబడినటువంటి తీవ్రమైనటువంటి స్థితిలో వారు ఉన్నప్పుడు ఇక వారి వల్లగాక సమస్యలు తీర్చుకోలేక నెహెమ్యాతో చెప్పినట్టుగా, నాయనా నీ బైబిల్లో మేము చదివామయ్యా. నెహెమ్యా దానిని సీరియస్గా తీసుకున్నాడు. ఆ సమస్యను పరిష్కరించడానికి అడుగులు వేశాడు. అయ్యా, ఈరోజు మా సమస్యను కూడా సీరియస్గా తీసుకో అయ్యా, మా సమస్యను కూడా నాయన పట్టించుకో నాయన, మా ప్రాణాత్మ శరీరంలో ఉన్న ప్రతి సమస్యను పట్టించుకో నాయన, పరిష్కరించు నాయన, కనికరం చూపించాయా. ఒక క్షణం చాలు, నీకు మాట సెలవిస్తే చాలు, మా సమస్య తీరిపోతుందే, మా ఆరోగ్యం కుదుట పడుతుందే, మా శరీరం శక్తిని పొందుకుంటుందే, మా ఇంట్లో సమాధానం నాయనా ఆవరిస్తుందే, మా కుటుంబంలో ప్రేమ వికసిస్తుందే, శాంతి సమృద్ధిగా దొరుకుతుందే. ఒక్క మాట చెప్పయ్యా, యేసయ్యా నువ్వేగా మా దిక్కు, నువ్వేగా మా ప్రతి ఆపద నుండి విడిపించే మహా తండ్రివే, నీతో నేను చెప్పుకుంటున్నావయ్యా. ప్రతి ఒక్కరి సమస్య నాయనా తీర్చాయ్యా. నీ రాజ్యమును వ్యాప్తి చేసే మహాకృప సమృద్ధిగా దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. షలోమ్.